తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందుండే హీరోల్లో కార్తీ ఒకడు. తన తొలి సినిమా యుగానికి ఒక్కడుతోనే తనదైన ముద్ర వేయడంతో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చి పడింది. అందుకే అతని సినిమాలను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తారు. లేటెస్ట్గా కార్తీ నుంచి జపాన్ అనే క్రేజీ సినిమా వచ్చింది. టీజర్ ట్రైలర్లు చాలా క్రేజీగా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకోగలిగిందా? కార్తీ మరో హిట్ అందుకున్నాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: కార్తీ అలియాస్ జపాన్ ఒక దొంగ. చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తూ ఒక పెద్ద దొంగగా అవతరిస్తాడు. ఎక్కువగా జ్యువెలరీ షాపులనే టార్గెట్ చేస్తుంటాడు. ఇలా ఒకవైపు దొంగతనాలు చేస్తూ మరోవైపు అను ఎమాన్యుయల్తో ప్రేమాయణం కొనసాగిస్తుంటాడు. కట్ చేస్తే ఒకరోజు ఓ మినిస్టర్కు చెందిన 200 కోట్ల విలువ చేసే నగలు చోరీ చేయబడతాయి. ఒక వ్యక్తి కూడా హత్యకు గురవుతాడు. ఇది చేసింది జపాన్ అని ప్రచారం ఊపందుకుంటుంది. దీంతో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతారు. మరోవైపు ఇతర దొంగలు రౌడీలు కూడా జపాన్ వెంట పడుతుంటారు. ఇంతకు ఆ భారీ దొంగతనం చేసింది ఎవరు? నిజంగానే జపాన్ చేశాడా, లేక ఇంకెవరైనా ఆ చోరీ చేసి జపాన్ మీద నెట్టారా? అసలు జపాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఒకవైపు పోలీసులు, మరోవైపు దొంగల ముఠా నుంచి తప్పించుకోవడానికి జపాన్ ఏం చేశాడు? చివరికి ఈ పెద్ద కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: ఈ సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు. ఏవో దొంగతనాలు చేసుకుంటూ హ్యాపీగా ఉండే హీరో అనుకోకుండా చిక్కులో పడితే ఏమవుతుంది అనే రొటీన్ పాయింట్తోనే ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో కార్తీ పోషించిన జపాన్ క్యారెక్టర్ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ పాత్ర ఎంతో క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కార్తీ కూడా అంతే బ్రహ్మాండంగా ఈ క్యారెక్టర్లో జీవించేశాడు. మొదటి నుంచే ఈ పాత్రకు మనం ఇట్టే కనెక్ట్ అయిపోతాం. ఆ పాత్రతోనే మనం కూడా సినిమా మొత్తం ట్రావెల్ చేస్తాం. అయితే ఈ ప్రయాణంలో అక్కడక్కడ స్పీడ్ బ్రేకులు కూడా ఉంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ ఏమంత ఎఫెక్టివ్గా లేదు. కొన్ని సీన్లు లాజిక్ లెస్గా ఓవర్ ద బోర్డుగా ఉంటాయి. పాటలు కూడా మైనస్గానే నిలిచాయి. అలాగని సినిమా మొత్తం మరీ చెత్తగా ఉందని కాదు. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపే ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి కావాల్సిన డోస్ ఫుల్లుగానే ఉంది. దొంగతనానికి పొలిటికల్ బ్యాక్డ్రాప్కి లింక్ చేసిన తీరు బాగుంది. డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఒక మంచి పొలిటికల్ మెసేజ్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మొదట్లో కార్తీకి చెందిన క్రేజీ సీన్లతో సినిమా సరదాగా సాగిపోతుంది. లవ్ స్టోరీ కూడా సోసోగా నడుస్తుంది. కానీ ఎప్పుడైతే మినిస్టర్కి చెందిన 200 కోట్ల నగలు చోరీకి గురవుతాయో అప్పటి నుంచి ఈ సినిమా రసవత్తరంగా సాగుతుంది. ఒక మంచి కిక్కిచ్చే ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే క్యాట్ అండ్ మౌస్ తరహాలో సినిమా సాగిపోతుంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు దొంగల ముఠా. వీరి నుంచి తప్పించుకోవడానికి హీరో వేసే ఎత్తుకు పై ఎత్తులు బాగున్నాయి. యాక్షన్ సీన్లు కూడా నెవర్ బిఫోర్ అనేలాగా డిజైన్ చేశారు. వీటికి తోడు ఫీజులు ఎగిరిపోయే ట్విస్టులు కూడా బాగున్నాయి. కానీ యాక్షన్ పార్ట్ మరీ ఓవర్ అయ్యిందేమో అనే భావన కలుగుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్లు సహనానికి పరీక్ష పెడుతుంటాయి. ఇక క్లైమాక్స్ని డిఫరెంట్గా డిజైన్ చేసి దర్శకుడు మంచి ముగింపు ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పుకుంటే ఈ సినిమా మరీ గొప్పగా లేదు, కానీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా కార్తీ మాత్రం ఇరగదీసేశాడు. అతని కెరీర్లో ఈ జపాన్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్గా నిలిచిపోతుంది. అయిపోయి